హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆద్విక్ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు మీకు వెజ్ మంచూరియన్ డ్రై రెస్టారెంట్లో ఏ టేస్ట్ అయితే దొరుకుతుందో ఆ టేస్ట్ వచ్చేటట్టే మీరు ఇంట్లో సులువుగా చేసుకోవచ్చు. ఎలానో చూపిస్తా పదండి. ముందుగా హాఫ్ కేజీ క్యాబేజీకి 2 మీడియం సైజ్ క్యారెట్ తీసుకొని తురుముకోవాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్స్ మైదా 2 ఈక్వల్ పోర్షన్స్లో తీసుకోవాలి. తర్వాత తగినంత కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నూనె, తర్వాత కొన్ని వాటర్ పోస్తూ మిక్సర్ అనేది కలుపుకుంటూ ఉండాలి. కొంచెం టెక్స్చర్ అనేది చిక్కగా ఉండాలండి. లూజ్ అయితే డీప్ ఫ్రై చేసేటప్పుడు మంచూరియా విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి బౌల్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి కొంచెం కొంచెంగా మంచూరియా వేసుకుంటూ ఉండాలి. అవి కొంచెం హీట్ అవ్వగానే గోల్డెన్ బ్రౌన్గా ఆ మంచూరియా అనేది టర్న్ అవుతాయండి. ఆ గోల్డెన్ బ్రౌన్ రాగానే కొంచెం చూసుకుంటూ ఉండండి, మాడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా నేను చూపించిన విధంగా మంచూరియా ప్రిపేర్ అవ్వగానే కొంచెం కొంచెం తీసుకొని పక్కకు పెట్టుకోండి. సో మంచూరియా అనేది ప్రిపేర్ అయిపోయినండి. ఇప్పుడు మీకు గ్రేవీ ప్రాసెస్ చూపించబోతున్నాను. ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వండి. దాంట్లోకి కొన్ని ఆనియన్స్, గార్లిక్, అలాగే క్యాప్సికమ్ కూడా తీసుకున్నాను. క్యాష్యూస్ కూడా తీసుకోవచ్చండి, ఆప్షనల్, బట్ నేను ఈ ప్రాసెస్లో క్యాష్యూ వేసి చూపించబోతున్నాను. ఇలా ఇవన్నీ హీట్ అవ్వగానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్లో కొన్ని వాటర్ పోసి ఆ లిక్విడ్ ఇందులో పోసేసాను. ఇది మాత్రం మస్ట్ అండి, గ్రేవీ అనేది చిక్కగా రావడానికి యూజ్ అవుతుంది. దీంట్లోకి కొంచెం సోయా సాస్, తర్వాత కారం, కొంచెం ఉప్పు, టమాటో కెచప్ని యూజ్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టెక్స్చర్ అనేది కొంచెం దగ్గరగా అవ్వగానే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మంచూరియాని ఇందులో వేసేసి మంచిగా కలపాలండి. అంతే, సులువుగా ఇంట్లోనే డ్రై మంచూరియా ప్రిపరేషన్ రెడీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.